కీర్తనలు 50వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యమగల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుటని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఈ కీర్తన గ్రంథకర్త ఆసాపు కీర్తనను రాయబడినది. ఈ ఆసాపును గురించి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో వ్రాయబడింది. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించును. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు, షమీరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనాయ, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలమును సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. తర్వాత 7వ వచనంలో కూడా ఆ దినమందు యెహోవాను స్తుతి చేయుచు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. తర్వాత అలా దావీదు తన దేవుని మందసాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత పాడినటువంటి మొదటి సందర్భంలో వందనాలు చెల్లించినటువంటి కీర్తనలో కూడా ఆసాపు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఈ కీర్తనలలో 12 కీర్తనలు అతడు రచించున్నాడు. దానిలో మొదటిది 50వ కీర్తన, తర్వాత 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు అక్కడ 11 కీర్తనలు వరుసగా వ్రాయబడి ఉన్నాయి. ఈ విధంగా ఇతడు 12 కీర్తనలు రాసినాడు. అయితే ఈ 12 కీర్తనలలో ఆసాపు కీర్తన అని రాయబడి ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఒక అతనే రాసి ఉన్నాడని మనం అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళ సంతానపు వారు ఎవరైనా సరే వాళ్ళ పేరును పెట్టుకుని ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ కీర్తనలో భాగంలో దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి సమయాన్ని గురించి మాట్లాడబడుతున్నది. ఈ మొదటి 6 వచనాలలో దేవుడు ఏ తన తీర్పుకు సిద్ధపడి ఎటువంటి విధంగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, లేకపోతే ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఏ విధంగా ఆయన ఆసీనుడైన తరువాత దేని ఆధారంగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటివి కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. తర్వాత 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇశ్రాయేలీయులైనటువంటి వారు, 7వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు ఆలకింపము, నేను నీ దేవుడును నేను నీ మీద సాక్ష్యం పలికెదను. వారు దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం విషయంలో ఉన్న లోపాన్ని గురించి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చబోయే ముందు వాళ్ళకి తెలియజెప్తున్నాడు. వారు ఏ విధంగా దేవుడితో ఉండవలసింది, ఏ విధంగా లేరు అనేటువంటిది. తర్వాత 16వ వచనం నుంచి 23వ వచనం వరకు ఆయన భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళని గురించి చెప్తున్నాడు. అనగా ఒక సహోదరుడు ఇంకొక సహోదరునితో, లేక ఇంకొక విశ్వాసి ఇంకొక విశ్వాసితో, లేక ఒక ఇశ్రాయేలీయుడు ఇంకొక ఇశ్రాయేలీతో ఏ విధంగా ఉండాలో వారి ప్రవర్తన విషయంలో ఉండవలసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దేవుడు వారి ఎదుట తీసుకొచ్చి వారి గమనానికి తీసుకొచ్చి తీర్పు తీర్చబోయేవాడుగా ఉన్నాడు. కనుక ఒకటి దేవునితో ఇశ్రాయేలీల సంబంధం, తర్వాత ఇశ్రాయేలీల మధ్యలో వారి సంబంధం, ఆ రెండింటిని కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. అది ఇశ్రాయేలీలకు మాత్రమే కాకుండా ఈ దినాలలో ఉన్నటువంటి నూతన నిబంధనలలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ సంబంధించినదిగా ఉంది. మన సంబంధం, మన హృదయాలు ప్రభువుతోటి ఏ విధంగా సిద్ధపడి స్థిరపడి ఉన్నాయి. రెండవది, మన హృదయాలు ఏ విధంగా ఇతర విశ్వాసులతో మరి ఎటువంటి ప్రభు యొక్క వెలుగులో మనం జీవించగలుగుతున్నాం అనేటువంటిది. ఈ 2 విషయాలను కూడా దేవుడు
మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన వెలుగులోనికి వాటన్నిటిని కూడా తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. కనుక ఈరోజు మొదటి ఈ 6 వచనాలలో చెప్పబడినటువంటి ఈ భాగాలు కేవలము దేవుని యొక్క పిలుపు ఎటువంటి విధంగా ఆసన్నమై ఆయన అందరినీ పిలిచి పోగు చేసి తీర్పు తీర్చబోయేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. తర్వాత ఆయన చెప్పినప్పుడు మొదటి వచనంలో చెప్తున్నాడు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. కనుక ఆ భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పిలిచి తూర్పు నుంచి పడమటి దిక్కు వరకు అందరినీ పిలిచి ఆయన తీర్పు తీర్చబోయేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి మునుపు అబ్రహామును దర్శించి తిరిగి వెళ్ళబోతుండగా, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాననే విషయాన్ని అబ్రహాముతో పంచుకొనినప్పుడు అబ్రహాము దేవునితోటి విన్నపం చేస్తూ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. అబ్రహాముకి ఆ దినాలలోనే దేవుడు సర్వలోకమునకు తీర్పు తీర్చేటువంటి దేవుడిగా అతడు గుర్తెరిగాడు. కనుక తన యొక్క ప్రవర్తనను కూడా తగిన విధంగా కాచుకుంటూ జీవించాడు. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అగునుగాక, నీతిమంతుని దుష్టునితో సమంగా ఎంచుట నీకు దూరం అగునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు కనుక ఆయన సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అబ్రహాం చూచాడు. తర్వాత చాలా వాక్య భాగాల సందర్భాలలో కూడా ఆ ప్రత్యేకతతో ప్రభువును వర్ణించబడినటువంటి అనేక సందర్భాలు మనం వాక్యంలో గమనించవచ్చు. సో ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో కూడా తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన రమ్మని పిలుచుతున్నాడు. అనగా ఇది కేవలము ఆయన మన ప్రభు అయిన దేవుని యొక్క తీర్పు భూలోకంలోనికి రాబోతున్నటువంటి సందర్భాన్ని గురించి చెప్పబడుతున్నటువంటి వాక్యంగా మనం చూడవచ్చు. దీనికి పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలు రాజులు వారు దేవుడు ఏ విధంగా వారి మీదకి తీర్పు తీసుకుని వచ్చి ఉన్నాడో దాని గమనంలోనికి రాబడి ఏ విధంగా వారు దేవుని ఎదుట సరైన విధంగా వారి జీవితాలను సమకూర్చుకొని నడిపించబడాలో ఆ సందర్భంలో కూడా ఈ కీర్తనకర్త ఆ కీర్తనను వ్రాసి ఉండవచ్చు. ఉదాహరణకి 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 5-6 వచనాలు. ఇది రాజైన ఆసా ఏలుబడి కాలంలో జరుగుతున్న విషయాలు. 5వ వచనం, ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను కనుక తమ పనిపాటలను చక్కబెట్టుకున్నట్టుకై తిరుగువారికి సమాధానము లేకుండాను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచిన కనుక జనమును పట్టణమును పాడు చేసెను. అటువంటి సందర్భంలో రాజు అయినటువంటి ఆసా 8వ వచనంలో చూస్తున్నాం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశములో అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో నుండి తాను పట్టుకొనిన పట్టణముల్లో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ బెన్యామీనీయుల వారినందరినీ ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడైనడు చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరము 3వ నెలన వారు యెరూషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి
పూర్ణ మనసుతో ఆయన్ను వెదికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. తర్వాత 16వ వచనం. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఈ విధంగా రాజైన ఆస కేవలం యూదావారు మాత్రమే కాకుండా అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా అతని పక్షంగా చేరిన తరువాత దేశంలో జరిగిన అల్లకల్లోలాన్ని బట్టి తన హృదయాన్ని నిలుపుకొని వారందరినీ కూడా సమకూర్చి దేవునితో ఆయన ఎదుట చక్కగా విచారణ చేస్తామనేటువంటి ప్రమాణం చేసినటువంటి సందర్భంలో వారందరూ కూడా 700 ఎద్దులు 7,000 గొర్రెలు మరి యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద విచారణ చేయదుమని ప్రమాణం చేశారు. ఆ సందర్భంలో కూడా కీర్తన రాసి ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తున్నాం, ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. అది ఆ ఒక్క సందర్భానికి మాత్రమే కాదు, కీర్తనకర్త ఆ సందర్భాన్ని పునస్కరించుకొని రాబోయేటువంటి దినాలలో కూడా ఏ విధంగా ఇది జరగబోతున్నది అనే విషయాన్ని మన గమనానికి తీసుకుని వస్తూ రాయబడినటువంటి ప్రవచన కీర్తనగా కూడా మనం దీన్ని చూడవచ్చు. ఉదాహరణకి మన దేవుడు తీర్పు తీర్చబోయేటువంటిది రెండవసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు. తర్వాత దానికి మునుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆయనను వారందరూ కూడా సిలువ వేయటం ద్వారా ఒప్పుకొనడం ద్వారా అంత మాత్రమే కాకుండా ఆయన జరిగించినటువంటి అద్భుత క్రియలు, తరువాత పరలోకం నుంచి తీసుకొచ్చినటువంటి సత్యం అనేటువంటి సందేశాన్ని వారు తిరస్కరించడం ద్వారా వారందరి మీదకి కూడా దేవుని యొక్క తీర్పు వచ్చింది. అండ్ ప్రభువు వాళ్ళకి చెప్పినాడు, వారు పశ్చిమానికే ఈ విధంగా చేసిన ఎడల ఎండిన మానుకు ఏమి చేయుదురు అని. అనగా ఆయన సిలువ వేయబడిన తరువాత రోమియోల చేతిలో ఏ విధంగా వారందరూ కూడా తరమబడి ప్రపంచం నలుమూలలా చెదరగొట్టబడినటువంటి దేశంగా ఇశ్రాయేలు చేయబడిందో కూడా మనం చరిత్రలో చూడవచ్చు. అంతకు మునుపు ఎప్పుడెప్పుడైతే విగ్రహారాధన పెరుగుతూ వచ్చిందో దేవుడు పెందలకెడనే తన ప్రవక్తలను పంపి వారికి హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారు లోబడలేదో ఆ కారణంగా కూడా మరి ఇశ్రాయేలు రాజ్యమంతయు కూడా అషూరు రాజు చేతి యొక్క దాసత్వంలోనికి, యూదా దేశమంతయు కూడా బబులోను రాజు చేతిలోనికి దేవుని యొక్క తీర్పు ప్రకారంగా వెళ్ళిపోయాయి. మరలా వారు తిరిగి వచ్చినప్పటికీ కూడా వారు పునఃవైభవాన్ని తిరిగి పొందలేకపోయారు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమయంలో వారందరూ కూడా రోమా ఆధిపత్యం కింద జీవించారు. ప్రభు సిలువ వేయబడిన తరువాత మరలా ఆ దేశంలో మిగిలినటువంటి వారందరినీ కూడా దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. మరలా వాళ్ళు ఒక దేశంగా ఇప్పుడు సమకూర్చబడి ఈ 1947వ సంవత్సరంలో ఇప్పుడు రాబోయేటువంటి దినాలలో మరలా వారు ప్రభువుని ఇప్పటి వరకు అంగీకరించలేదు కాబట్టి రాబోయే దినాలలో కూడా వారి మీదకి తీర్పు దినాన్ని దేవుడు ప్రకటించున్నాడు ముందుగా ప్రవచనంలో. దాని సందర్భంగా దేవుడు గతంలోనూ తర్వాత మొదటిసారి మరలా ప్రభు యొక్క రెండవ రాకడలోనూ ఏ విధంగా ఇశ్రాయేలు వారందరికీ తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి సందర్భంగా ప్రవచన రూపంగా వ్రాయబడినటువంటి కీర్తన. అదే కీర్తన అది విశ్వాసులందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది. మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా ఆయన ప్రోక్షించినటువంటి ప్రోక్షణ రక్తాన్ని బట్టి మనం కూడా ఆయనను అంగీకరించి మరి ఆసాపు వారి ప్రజలందరితో కూడా ప్రమాణం చేసిన రీతిగా హృదయపూర్వకంగా మనం ఆయనను అంగీకరించిన తరువాత కూడా దేవుని యొక్క నిబంధనలకు మనం వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో దేవుని ఇంటి వద్ద తీర్పు ప్రారంభమగును కనుక విశ్వసించినటువంటి బిడ్డలందరూ కూడా ఈ అధ్యాయంలో మనం చదవబోయేటువంటి 7 నుంచి 15 వరకు మన సంబంధం దేవునితోటి, తర్వాత మన సంబంధం ఇంకొక విశ్వాసితోటి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండనటువంటి ఆ 2 కారణాలను కూడా
తీర్పు దినమందు ఆయన వెలుగులోనికి తీసుకొచ్చి ప్రతిదాన్ని తేటపరిచి నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఆ దేవుని యొక్క తీర్పు దినము ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి అవగాహన కలిగి ఈ కీర్తన మనం ధ్యానించినప్పుడు మనం సరైన విధంగా మనలను పరీక్షించుకొని ఆ తీర్పులోనికి రాకుండా యథార్థంగా ప్రభు కోరిన విధంగా జీవించగలగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. తర్వాత ఇప్పుడు మనం చూసేటువంటి ఈ 2వ వచనంలో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. సియోను అనేటువంటిది గతంలో కూడా మనం చూచిన రీతిగా ఆయన కోరుకుని ఉన్నటువంటి దేవుని యొక్క పట్టణం. కీర్తన 48లో మనం చూసాం. 2వ వచనంలో ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. తర్వాత కీర్తన 132 అధ్యాయంలో కూడా సియోను నేను కోరుకునేటువంటి పట్టణము. తర్వాత కీర్తన 2వ అధ్యాయంలో కూడా నా రాజును సియోనులో అభిషేకించున్నాను. కనుక వీటన్నిటిలో కూడా మనం చూసేటువంటిది ఆయన ప్రభుత్వాన్ని స్థాపించబోయే మునుపు ఆయన సింహాసనాసీనుడై సమస్తమైన దానికి తీర్పు తీర్చి తన నీతి కలిగినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి ప్రభు యొక్క ఆరంభ దినానికి ముందుగా జరుగుతున్నటువంటి విషయాలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. 3వ వచనం మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. కనుక ఇప్పుడు అందరూ కూడా మరి ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు ఎందుకు తాను తీర్పు తీర్చి ప్రతిదాన్ని చక్కపరచడు అనేటువంటి ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. కానీ దేవుడు మనుషులు కోరుకునే విధంగా లేక మనుషులు ఆలోచించే విధంగా ఆయన ఆలోచన చేయడు. తన కృపను అనేక మందికి విస్తరింపజేసి అందరూ తీర్పులోనికి రాకుండా ఆయన అనుగ్రహించుతున్నటువంటి ఉచితమైన కృప ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది తన కుమారుడిని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ అనుభవంలోనికి రాగలిగి పరిశుద్ధతలో జీవించగలగటానికి తెరవబడినటువంటి మార్గంలో ప్రవేశించుతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలు పరిశుద్ధత విషయమై నిర్లక్ష్యంగా ఉంటూ ఆయన కోరిన విధంగా కాకుండా రక్షణ పొందిన తరువాత కూడా వారి సొంత ఇష్టాల ప్రకారంగా ఆ బలి అర్పణ అనేటువంటి దానిని సరైన విధంగా వారి జీవితాలలో అన్వయించుకోకుండా జీవించిన జీవితాన్ని కూడా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆ తీర్పులోనికి రాక మునుపు మనము ఏ విధంగా జీవించడం ద్వారా ఆ తీర్పులోనికి రాకుండా ఉండగలమో దానికై కూడా తన కృపాకాలాన్ని మన కొరకు ఆయన పొడిగించున్నాడు. కనుక దాన్ని మనం గమనించి దేవుడు మనకు సమయం ఇచ్చిన కొలది ఆ సమయంలో మన జీవితాలను పరీక్షించుకొని ఆయనతో మనం చేసినటువంటి నిబంధనకు అనుగుణంగా మన జీవితాలు కనుక ముందుకు కొనసాగుతున్నట్లయితే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడవచ్చు. అలా కాని పక్షంలో మనలో అటువంటి నిస్సందేహమైనటువంటి దేవుని రాకడ కొరకు కలిగినటువంటి నిరీక్షణ అటువంటి విధంగా కనబడగలగదు. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారముగుదము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. అలా కనుక మనకు దోషారోపణ చేయకపోయినట్లయితే మనం ధైర్యం గలవారమవుతాం. కనుక ఈ తీర్పు అనేటువంటిది ఆ దినాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు రచించిన వారికి మాత్రమే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి 1వ వచనంలో భూనివాసులు అందరికీ, తర్వాత విశ్వాసులైన మనకు అందరికీ వర్తించేదిగా ఉన్నది. కనుక విశ్వాసులు కనుక మనం అని పిలువబడుతున్నట్లయితే మనం ఆయనకి ఇష్టమైన కార్యములను జరిగించి ఆయన ఆజ్ఞలను గైకొనుట అనేటువంటిది మనం గమనించుకుంటూ ముందుకు సాగాలి. తర్వాత 3వ వచనంలో మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చూడండి, మలాకీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం.
అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది చివరి ప్రవక్త అయినటువంటి పాత నిబంధనలో చివరిగా రాయబడిన పుస్తకంలో ఉన్న మలాకి ఆ విధంగా ఆయన యొక్క రాకడను, తీర్పు దినాన్ని వర్ణించాడు. అదే పుస్తకంలో 4వ అధ్యాయం 1వ వచనం, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత జకర్యా పుస్తకం 13వ అధ్యాయం. ఆ తీర్పు దినమున ఇశ్రాయేలు వారి పక్షంగా ఏ విధంగా జరగబోతున్నది అనేటువంటి విషయాలు ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. సో 13వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతం చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చొత్తరు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కనుక ఇశ్రాయేలు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు రాక మునుపు, రెండవసారి రాకపోయే మునుపు దేవుడు వారి మీద ఇటువంటి విధంగా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అంటే 2 వంతుల మంది, అంటే 166 మంది ఖడ్గము చేత చంపివేయబడతారని చెప్తున్నాడు. మిగిలినటువంటి 33 మందిలో 133 మందిలో వారు అగ్నిలో నుండి వెండిని శుద్ధపరిచినట్టు శుద్ధపరచును. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన 50వ అధ్యాయంలో 3వ వచనంలో మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. సో మలాకీలో కానీ జకర్యాలో కానీ దేవుడు వారి మీద ఎటువంటి తీర్పు తీసుకుని రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుతున్నాం. అదేవిధంగా విశ్వాసులైన వారికి కూడా శ్రమకాలం, ఎవరైతే సరైన విధంగా ప్రభువు కొరకు ఇష్టకరంగా జీవించరో వారిని శ్రమల్లో గుండా తీసుకుని వెళ్ళి ఆయన శుద్ధిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువుకి ఇష్టకరంగా జీవించుతారో వారు శ్రమలు చూడకుండా తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఎవరైతే ఇష్టకరంగా జీవించరో వారిని శుద్ధపరచడానికి అవసరమైనటువంటి కొలిమిని ఆయన దేవుడు వాడేవాడిగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. కనుక మనకి విశ్వాసులను పిలువబడుతున్న మనకు కూడా ఈ తీర్పు దినము ప్రభు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది మనం గమనించి, మరి మనం 4వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. కనుక విశ్వాసులైన మనందరం కూడా దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి దినం కొరకై మనకు తీర్పు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఇప్పుడు ఆయనకి ఇష్టకరంగా మరి ఏ విధంగా అయితే ఆయన మనను తన సొంత బిడ్డలుగా చేసుకునటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించి మనతో నిబంధన చేసుకున్నాడో ఆయనను మనం అంగీకరించడం ద్వారా మనం అదే చెప్పి ఉన్నాం, ప్రభువా నీవు కోరిన విధంగా జీవించటానికి నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నిన్ను నేను ప్రేమించి ఆరాధించదు. దానికి తగిన విధంగా మన జీవితాలు కనుక మనం జీవించుతున్నట్లయితే దేవుడు మనలను ఆయన ఆశీర్వదించి చక్కగా ముందుకు నడిపించి
ఆయన వచ్చినప్పుడు మనము ఆయన ఎదుట నిలవబడగలగటానికి ధైర్యం గలవారుగా ఆయన తన కృప ద్వారా మనల్ని ఈ జీవితం అంతటిలో కూడా నడిపించి సిద్ధపరచగలడు. 6వ వచనం, దేవుడే తానే న్యాయకర్త అయినాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది. ఆకాశం అనేటువంటిది ఆయన ఉండేటువంటి ఇప్పుడు స్థలం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, ఉన్నత స్థలము నుండి మహిమ గల సింహాసనము మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానము. దేవుడు నివసించేటువంటి స్థలం అదే. అక్కడ దేవుడు ఏ విధంగా మరి నీతిమంతుడో, ఆయన నీతి క్రియలను జరిగించే వారిని ప్రేమించేవాడో, ఆ నీతి ఆయన తీర్పు తీర్చబోయేటువంటి దానికి కొలబద్ద ఏమిటి అంటే, ఆయన నీతికి అనుసారంగా ఆయన తీర్పు తీర్చబోయేవాడుగా ఉన్నాడు. మనుషులందరూ కూడా వాళ్ళకి కలిగినటువంటి బుద్ధి జ్ఞానముల చొప్పున మంచి చెడు ఆలోచించి వారి దృష్టిలో నీతిగా కనబడుతున్నది జరిగించేవారుగా ఉంటారు. కానీ దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి సమయంలో ఆకాశంలో ఆయన నీతి కనబడే విధంగా, అంటే ఆయన దేనికి ఆధారంగా ప్రతిదీ మొదటి నుంచి సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు నడిపించుతూ వచ్చాడో, ఆయన క్రియలు ఎటువంటివో తెలియపరుస్తూ వచ్చాడో, దాని యొక్క వెలుగులో తీర్పు తీర్చబోయేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అది మనం గమనించి ఆ తీర్పు యొక్క కొలబద్ద ప్రమాణం ఏమిటో ఎరిగి దానికి తగిన విధంగా మనందరం కూడా జీవించగలిగినట్లయితే దేవుడు తగినటువంటి బహుమానాన్ని ఆ దినాన మనకు అందరికీ అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యం మనకు ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి రాబోయేటువంటి దినాల్లో ఇశ్రాయేలు వారికి, భూనివాసులకు, విశ్వాసులైన మాకు అందరికీ తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినాన్ని నువ్వు ముందుగా నిర్ణయించావు. విశ్వాసులైన మాకు దేవుని ఇంటి వద్దనే తీర్పు ప్రారంభం కానయింటుండగా మేము కూడి వచ్చేటువంటి స్థలాల్లో, సంఘాలలో ఏది మేము సరైన విధంగా నీతిగా కనబడేటువంటి విషయాలు నేర్చుకొని దేవుని నీతిని మేము వెతికి దానిని సంపూర్ణం చేయటానికి మా హృదయాలలో మరి బలి అర్పణ అనేటువంటి దానితో నిబంధన చేసుకుని నిన్నాము. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని వెంబడించగలిగి మీ యొక్క ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా గాయకొని మేము జీవించాలో దాని కొరకే బలహీన ఘటాలైన మమ్మల్ని సిద్ధపరుస్తూ మమ్మల్ని ఆశీర్వదించమని, ఆ దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్యం యొక్క వెలుగును మేము చూచుచున్న కొలది, దాని వివరణ మీరు మాకు అనుగ్రహించుచున్న కొలది మా హృదయాలలో లోబడి మీకు ఇష్టమైనటువంటి కార్యముల ద్వారా జీవించుట అనేటువంటిది దినదిన అనుభవంగా మార్చమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.